హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీకి చాలా అన్యాయం జరిగింది. అంటే రోహిణికి అన్యాయం జరగలేదంటే ఒకవేళ రోహిణి ఓడిపోయినా నేను రోహిణి కూడా అన్యాయం జరిగిందని అంట. కాకపోతే ప్రజెంట్ పృథ్వీ ఓడిపోయాడు కాబట్టి నేను పృథ్వీకి అన్యాయం జరిగిందని అంటాను. నేను రోహిణి ఎఫర్ట్స్ని ఎక్కడ తప్పుపట్టట్లేదు. రోహిణి చాలా బాగుంది. నేను క్లియర్గా చెప్తా వినండి. అసలు టాస్క్ స్వరూపాన్ని టోటల్గా మార్చేశారు హౌస్ మేట్స్ అందరు కలిసి. టాస్క్ ఏంటి, మీరు ఎపిసోడ్ చూసారు కదా, గౌతమ్ జరిగింది ఒకసారి క్లియర్గా వినండి. గౌతమ్ ఏమంటాడు అంటే సంచాలకు 2 నేమ్స్ పిలిచినప్పుడు తాము ఎవరైతే చీఫ్ అవ్వద్దు అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో 2 స్కూఫ్లు వేయాలని చెప్తాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ యష్మి ఇద్దరిని పిలిచింది, గౌతమ్ అని నిఖిల్ని. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి నిఖిల్ ఒక స్కూఫ్, గౌతమ్ ఒక స్కూఫ్, వీళ్ళిద్దరు కలిసి ఆ 2 స్కూఫ్ని వాళ్ళకు నచ్చని వాళ్ళ దాంట్లో వేయాలి. ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి వేయాలి. అంతేగాని గౌతమ్ 2 స్కూఫ్లు తీసుకపోయి గౌతమ్ నచ్చని వాళ్ళ దాంట్లో, నిఖిల్ 2 స్కూఫ్లు తీసుకపోయి నిఖిల్ నచ్చని వాళ్ళ దాంట్లో వేయడం కాదు టాస్క్. ఇద్దరు కలిసి ఒక్కొక్క స్కూఫ్ తీసుకొని ఆ రెండింటిని కలిపి ఒక దాంట్లో వేయాలి. అది టాస్క్. దాన్ని మొత్తం చేంజ్ చేసారు. అసలు టాస్క్ స్వరూపాన్ని మార్చేసారు. అప్పటికి నిఖిల్ గౌతమ్తో అంటాడు, ఇద్దరం కలిసి వేయాలా లేకపోతే ఇండివిజువల్ అంటే లేదు లేదు నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అంటున్నాడు. అక్కడ క్లియర్గా ఉంది కదా, 2 స్కూఫ్లే అంటాడు బిగ్ బాస్. 4 స్కూఫ్లు అన్నాడా? ఇప్పుడు గౌతమ్ 2 స్కూఫ్లు, నిఖిల్ 2 స్కూఫ్లు, అప్పుడు ఎన్ని అయినాయి? 4 కదా. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? క్లియర్గా మెన్షన్ చేస్తారు 2 స్కూఫ్లు అని. 2 స్కూఫ్లు అంటే అర్థం ఏంటి? ఇద్దరు కలిసి ఒకటి వేయాలని. ఆ మాత్రం దానికి ఇద్దరిని పిలవడం ఎందుకు? నీ ఇష్టానికి నువ్వు వేసుకుంటే ఇంకా వాళ్ళిద్దరిని పిలవడం ఎందుకు? యష్మి ఎవరిని పిలిస్తే అలా ఒక్కొక్కరు వేసుకుంటే అయిపోతుంది కదా. ఇద్దరిని పిలాల్సిన అవసరం ఏముంది? అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగాలి కదా. అవును, ఇప్పుడు ఇద్దరిని పిలిచిండు. గౌతమ్ నచ్చిన వాళ్ళు గౌతమ్ సపోర్ట్ చేసుకుంటాడు, నిఖిల్ సపోర్ట్ చేసుకుంటాడు. ఇంక ఈ మాత్రం దానికి ఇద్దరిని పిలవడం ఎందుకు? అది వేస్ట్ కదా. ఒక్కొక్కరిని పిలిస్తే అయిపోయేది కదా. అదే టాస్క్ స్వరూపాన్ని మార్చేశారు టోటల్గా. కొంచెం అన్న సెన్స్తో చూడాలి కదా. ప్రతిసారి తేజ లాజిక్స్ మాట్లాడతాడు. నేను తేజని అట్లీస్ట్ ఈ క్వశ్చన్ చేస్తారేమనుకున్నా, చేయలేదు. ఎవరు చేయలేదు. టాస్క్ని నాశనం చేశారు. ఇప్పుడు పృథ్వీకి అన్యాయం జరిగిపోయింది. దానికి తోడు ప్రేరణ చేసిన పెంట వల్ల పృథ్వీకి టోటల్గా అన్యాయం జరిగిపోయింది. రోహిణి బాగా ఆడలేదు, ఎఫర్ట్స్ లేవని అనట్లేదు. టాస్కే రాంగ్ అంటున్నా నేను. టోటల్గా టాస్కే తప్పది. మీరు ఒకసారి కావాలనుకుంటే నేను తప్పు చెప్తే మీరు ఒకసారి చూడొచ్చు. క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇద్దరు తాము అంటాడు అక్కడ చూడండి. సంచాలక ఇద్దరిని పిలిచినప్పుడు తాము ఎవరైతే చీఫ్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళంతా 2 స్కూఫ్లు వేయాలి అంటాడు. ఇండివిజువల్ వేసుకోమని చెప్పడు. అంటే వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూఫ్ తీసుకొని ఆ 2 స్కూఫ్లను తీసుకెళ్ళి ఒక దాంట్లో వేయాలి. అది ఇంకా క్లారిటీగా మీకు అర్థం కావాలంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లో ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు ఏకాభిప్రాయంతో ఒక ఎగ్గును వేయాలి. సేమ్ ఇక్కడ అంతే. ఇద్దరు వచ్చి ఒక్కొక్క స్కూఫ్ని ఒకే దాంట్లో వేయాలి. వీళ్ళిద్దరు అనుకొని ఆ 2 స్కూఫ్ని ఒకే దాంట్లో వేయాలి. దీన్ని మొత్తం చేంజ్ చేసి ఈ టాస్క్ని నాశనం చేసి కూర్చున్నారు. ఇది ఎవరు క్వశ్చన్ కూడా చేయడు. మీరు ఏ రివ్యూర్ క్వశ్చన్ చేయడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రోహిణి విన్నింగ్ అయిపోయాడు. వాళ్ళ పృథ్వీ మీద ఎంత హేటెడ్ ఉండాలో అంత హేటెడ్ చూపిస్తారు. దట్స్ ఇట్. కానీ ఇంత అన్యాయం జరిగిన ఒక్కడైనా క్వశ్చన్ చేస్తారా? చెయ్యడు. పృథ్వీకి టోటల్గా అన్యాయం జరిగిందండి. టోటల్గా అన్యాయం ఇది. ఈ పర్టికులర్ టాస్క్లో నాకు చాలా బాధ అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం పృథ్వీ ఏడ్చాడు. ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఇక్కడ రోహిణి గెలిచింది కదా అంటే నేను ఆమెను ఎక్కడ తప్పు పట్టలేదు. నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ ఇచ్చారు. నేను దాంట్లో ఎక్కడ తప్పు పట్టట్లేదు. తనకు లెగ్ ఇంజరీ ఉన్నా సరే చాలా బాగా ఆడింది. ఇట్స్ ఆఫ్ టు రోహిణి. నేను ఎక్కడ తప్పు అనట్లేదు. కానీ పృథ్వీకి అన్యాయం జరిగింది అంటున్నారు. ప్రేరణ వల్ల అన్యాయం జరిగింది. ఆ టాస్క్ను టోటల్గా రాంగ్ ఆడి అన్యాయం చేశారు. పృథ్వీ ఏడిస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా స్ట్రాంగ్ ఉన్న పృథ్వీ ఒకేసారి ఏడ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను ఓడిపోయిన ఎందుకు గెలిచాడని పెట్టానంటే శ్రీని 65 నబిల్ అండ్ గౌతమ్ ఒక టాస్క్ ఆడినప్పుడు నబిల్ గెలుస్తాడు, గౌతమ్ ఓడిపోతాడు. కానీ ఓడిపోయిన కూడా గౌతమ్కి మనుషులు గెలుచుకున్న గౌతమ్ అని చెప్పి తమ్మునేలు పెడతాడు. నేను డిస్ప్లే కూడా వేస్తే చూడండి. అంటే ఆయనకు నచ్చిన కంటెస్టెంట్ ఓడిపోయిన ఆయన ఎలివేషన్ ఇచ్చుకుంటాడు. మరి పృథ్వీ ఓడిపోయాడు కదా, అంత ఎఫర్ట్స్ ఇచ్చాడు కదా. పృథ్వీ ఎక్కడ ఫౌల్ గేమ్ కూడా రాలే ఈ టాస్క్లో. అంత ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడు మరి ఓడిపోయి గెలిచిందని చెప్తే తప్పేముంది? అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓడిపోయి గెలిచినట్టు, మీకు నచ్చని కంటెస్టెంట్ ఓడిపోతే ఆయన టార్గెట్ చేసి ఆయన ట్రోల్ చేస్తారా? మీరు న్యాయంగా చెప్పండి. ఆ టాస్క్ న్యాయంగా జరిగిందా? టోటల్గా తప్పే కదా. ఇంత దారుణంగా జరిగితే దీన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? మరి ఇప్పుడు పృథ్వీకి జరిగిన అన్యాయాన్ని ఎవరు న్యాయం చేయాలి? జస్టిఫై ఎవరు చేస్తారు? రేపు చూడాలి. అంటే నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారా లేదా, అసలు టాస్క్ ఏంటి, ఏం ఆడారు అనేది క్వశ్చన్ చేస్తారా లేదో చూడాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇద్దరు డిసైడ్ అయ్యి ఒక్కరి దాంట్లో పోయాలి. అది అసలు టాస్క్. అది మొత్తం నాశనం చేసి కూర్చున్నారు. యష్మి నాశనం చేసింది, గౌతమ్, అందరూ. నేను ఒక్కరిని బ్లేమ్ చేయదలుచుకోలే అందరిని. కాకపోతే నిఖిల్ ఒకటి క్వశ్చన్ చేస్తాడు గౌతమ్ని. ఇద్దరం కలిసి వేయాలా, ఇండివిజువల్గా వేయాలంటే ఇండివిజువల్గా అయినా సరే నిఖిల్ కూడా ఏం మాట్లాడలేడు. ఎందుకంటే అక్కడైనా మాట్లాడిన అనుకో మళ్ళీ ఈ గౌతమ్ బాబు ఏం చేస్తారంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనో ఏదో ఒకటి అంటాడని చెప్పేసి నిఖిల్ కూడా క్వశ్చన్ చేయాలి. నేను చెప్పింది రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. నేను చెప్పింది 100% రైట్ అని నేను అనుకుంటున్నా. నేను చెప్పింది రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. ఆ టాస్కే టోటల్గా రాంగ్గా జరిగిందని నా అభిప్రాయం.
మీరేమంటారో చెప్పండి. అండ్ పృథ్వీ అండ్ ప్రేరణ నిజంగా హెడ్స్ ఆఫ్, చాలా బాగా ఆడారు ఎండ్యూరెన్స్ టాస్క్లో. ఎస్పెషల్లీ రోహిణి, సారీ అండి నేమ్ రాంగ్గా పలికాను. రోహిణి అండ్ పృథ్వీ ఇద్దరు చాలా బాగా ఆడారు. రోహిణి ఎస్పెషల్లీ లెగ్ ఇంజరీ ఉన్నా సరే తను చాలా బాగా ఆడింది. పృథ్వీకి బ్యాక్ పెయిన్ ఉందని చెప్తున్నాడు, బట్ ఓడిపోయాడు కాబట్టి అతను ఏం చెప్పినా అది కవర్ డ్రైవ్ లాగానే అనిపిస్తుంది. అంటే గెలవలేక ఇట్లా చెప్తున్నా అనుకుంటారు కావచ్చు, అతనికి నిజంగానే బ్యాక్ పెయిన్ ఉంది సమ్ టైమ్స్ చెప్పాడు. సరే అయినా సరే అది కవర్ డ్రైవ్ అంటారు కాబట్టి నేను దాన్ని చెప్పదలుచుకోలేదు. ఇద్దరు చాలా బాగా ఆడారు, ఇద్దరు ఎఫర్ట్స్ బాగున్నాయి. అల్టిమేట్ ఒకరు గెలుస్తారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ టు రోహిణి గారు, మీరు చాలా బాగా ఆడారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లెవెల్ ఆడాడు పృథ్వీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ టాస్క్నే పెంట చేశారు, టాస్క్ను నాశనం చేశారు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.